హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. సో నేను ఇవాళ నార్సింగి దగ్గరలో ఓమ్ కన్వెన్షన్లో ఉన్నాను. సో ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇది హైకెన్ 2024 అనేది ఇక్కడ నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ఈ డాగ్ షో చూడడానికి చాలామంది వస్తున్నారు. సో ఇది నేను ఇక్కడ రాగానే ఈ వీడియో అనేది షూట్ చేశాను. సో మీరు చూడొచ్చు, ఈ విజువల్స్ అన్నీ కూడా మనకి హైకెన్ డాగ్ షో ఇది అంటే ఇప్పుడే రెడీ అవుతుంది ఇది ఇక్కడ. సో వెల్కమ్ టు హైకెన్ 2024 క్లబ్. సో ఇది ఒక చాలా పెద్ద క్లబ్, హైదరాబాద్ చాలా పెద్ద క్లబ్ ఇది. సో దీన్ని స్పెషల్గా ఆర్గనైజ్ చేస్తుంది కమాండో కెనల్స్. సో అండ్ మెనీ మోర్, అంటే చాలా బ్రాండ్స్తో వీళ్ళు టైఅప్ ఉన్నారు. సో ఇది పెట్ రిజిస్ట్రేషన్ కౌంటర్. అండ్ ఇది ఎంట్రన్స్కి రాగానే ఇక్కడ మనకు ఫొటోస్ దిగడానికి ఇక్కడ ఇది వీళ్ళు పెట్టారు. అండ్ ఇది చూసుకుంటే ఇది షో రింగ్ అనమాట. ఇక్కడ డాగ్స్ అన్నీ కూడా ఇక్కడ షో, ఇది ఒక రింగ్, పెద్ద రింగ్ అది. అండ్ ఇది ఇంకో రింగ్ ఇది. సో ఇట్లా మనకి 3 రింగ్స్ ఉన్నాయి ఈ షోలో. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ హైకెన్ 2024 చూసుకుంటే ఇది ఒక డాగ్ షో. సో స్పెషల్గా మనము డాగ్ షోస్ అనుకుంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్ బ్రీడ్స్, క్యాట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. లైక్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలా పెద్దది క్లబ్ ఇది, ద హైదరాబాద్ కెనన్ క్లబ్ అనేది చాలా పెద్దది. అండ్ ఇక్కడ చాలామంది వస్తారంట. హైదరాబాద్లోనే కాదు, వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఈ షోస్లో పార్టిసిపేట్ చేసి సో వాళ్ళ డాగ్స్ని ఇక్కడ ఛాంపియన్స్ లేదా బెస్ట్ ఇన్ షో ఆర్ అట్లా చాలా విధాలుగా అంటే ఇక్కడికి వస్తారు. ఇంటర్నేషనల్ హ్యాండ్లర్స్ కూడా ఈ షోస్కి అయితే వస్తారు, ఎందుకంటే ఇది చాలా పెద్ద షో. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ బాక్సర్ రింగ్ అవుతుంది. సో జడ్జెస్ అందరు కూడా ఇంటర్నేషనల్ జడ్జెస్. సో పెట్ పేరెంట్స్ ఎవరికైనా డాగ్స్ క్వాలిటీ గురించి చేయాలి అంటే మీరందరూ కూడా షోస్ని అటెండ్ చేయాలండి. షోస్ని అటెండ్ చేస్తేనే మీకు షోలో ఏం జరుగుతుంది, బ్రీడర్స్ ఎంత కష్టపడతారు ఒక డాగ్ వెనక అనేది మీ అందరికి కూడా తెలుస్తుంది. అండ్ జనరల్గా బయట అందరూ ఛాంపియన్ అని అంటూ ఉంటారు కదా. ఛాంపియన్స్ అసలు డాగ్స్ ఎలా అవుతాయి అంటే ఏ విధంగా వాళ్ళు వీటిని జడ్జ్ చేసి వీటిని ఛాంపియన్స్ చేస్తారు అనేది కూడా మీకు ఇక్కడ ఇలాంటి షోస్కి వస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్క బ్రీడ్ది కూడా నేను డీటెయిల్స్గా వీడియో చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని ఎవరైనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను చాలా బాగా తీశానండి ఈ వీడియో మీరు చూస్తే, మీరు షోకి రాకపోయినా, మీరు ఎవరన్నా మిస్ అయిపోయినా, మీరందరూ నేను తీసే వీడియో చూస్తే మీకు ఈ షో అనేది మీరు అటెండ్ చేసినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కటి క్రిస్టల్ క్లియర్గా నేనైతే కవర్ చేయడం జరిగింది. సో చాలా బాగుంటుంది వీడియో. సో మీరందరూ కూడా ఫుల్గా చూడండి. To our co-sponsors, Bowlers, a small memento as a token of our appreciation. May I also request our treasurer, Mr. Adil Khan, to please honor sir. So much sir for your continued support and dedication. Without your support, this event today wouldn't have been possible and the success that it is. Mr. Marco Capina is our judge from Finland. Can we have a round of applause, please? Thank you so much, sir. Sir, I request you to kindly give a memento on our behalf. Thank you so much, sir. If we can pose for a photo.
Thank you so much, judges. We would also our President and Honorable Secretary, Mr. Philip Butt, and accompanying office bearers to kindly do the trophy reveal for the grand winner prize and for the 52nd and 53rd. Along with the రైట్ సార్ సార్ ప్లీజ్ the esteemed trophies, the grand winner prize and the Subhash Memorial Trophy. హైదరాబాద్ కల్వ తర్వాత మన హైదరాబాద్ నగరంలో హైక్యాన్ 24 అని ఈ డాగ్స్ అండ్ క్యాట్ లవర్స్ కోసం ఇక్కడ ఓమ్ కన్వెన్షన్ నార్సింగిల్ ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది డాగ్ లవర్స్ క్యాట్ లవర్స్తో పాటు ఇక్కడ ఈ ప్రొఫెషనల్ డాగ్ ఫీడ్ కానీ క్యాట్ ఫీడ్ కానీ తర్వాత దానికి కావాల్సింది హర్నెస్ టాయ్స్ అన్నీ ఎవరు సప్లై చేస్తున్నారు ఆ స్టాల్స్ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈరోజు ఈ ఎగ్జామ్ ఇక్కడ కొన్ని జడ్జెస్ కూడా ఈవెన్ విదేశాల నుంచి రావడం జరిగింది. ఫిన్లాండ్, స్వీడన్, సౌత్ ఆఫ్రికా నుంచి జడ్జెస్ ఇక్కడ వచ్చారు. తర్వాత మన తెలంగాణ కాకుండా పక్కన ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు అలాంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ డాగ్ లవర్స్ కానీ ఎగ్జామినర్స్ ఇక్కడ పార్టిసిపేట్ అయినారు ఈ ప్రోగ్రాంలో. మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ మన దేశంలో ఫ్యామిలీస్ ఈ సింగిల్ ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. ఆ పరిస్థితిలో ఈ ఇంట్లో ఎవరు ఒంటరిగా ఉంటారు వాళ్ళతో కంపానియన్గా డాగ్ కానీ క్యాట్ అది స్ట్రెస్ బస్టింగ్ కోసం చాలా ఇంపార్టెంట్ అది వెరీ గుడ్ కంపానియన్ డాగ్ అది. తర్వాత మన పోలీస్ దాంట్లో చూస్తే ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి నార్కోటిక్స్, ఎక్స్ప్లోజివ్ స్నిప్పింగ్ కానీ ఈ దొంగతనం అయిన తర్వాత ట్రాకింగ్ కోసం తర్వాత ఆపరేషన్లో ఈ నక్సలైట్ కానీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో అసాల్ట్ డాగ్ అని డిఫరెంట్ వెరైటీగా డాగ్ కూడా మా కేనైన్ స్కూల్ కూడా ఉంటుంది, దానికి కూడా మనకు పనికి వస్తున్నాయి. ఈ ఓవరాల్ ఈ షో వల్ల డాగ్ మీద ఎక్కువ అవేర్నెస్ తర్వాత డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డాగ్ కూడా ఏమేమి ఉన్నాయి ప్రజలకి తెలిసిపోతుంది. ఈ హైక్యాన్ 24 ఎవరు ఆర్గనైజ్ చేశారు ఆ టీం మొత్తం మన ఫిలిమ్స్ కావచ్చు వాళ్ళది టీం ఆఫీస్ బేరర్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. వెరీ గుడ్ జాబ్ బై దెమ్. థ్యాంక్ యూ.